పెనుగొండ గ్రామాన్ని పాలించిన కుసుమశ్రేష్ఠి ఆయన భార్య కుసుమాంబకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. భాస్కరాచార్యుల సలహా మేరకు పుత్రకామేష్టి యజ్ఞం చేశారు. యజ్ఞ సమాప్తి సమయంలో వారికి అమ్మవారు ప్రత్యక్షమై 2 ఫలములను ప్రసాదించింది. అవి స్వీకరించిన కుసుమాంబ వైశాఖ శుద్ధ దశమి పునర్వసు నక్షత్రం శుక్రవారంకు కవలలు జన్మించారు. ఒక మగ శిశువుకు విరూపాక్షుడు, ఆడ శిశువుకు వాసవాంబ అని నామకరణం చేశారు. ఆమె అపురూప సౌందర్యవంతురాలు. చిన్నప్పటి నుంచే వాసవి కళలు, సంగీతం పట్ల ఆసక్తిని కనబరిచింది. ఆమె శివుడికి పరమ భక్తురాలు. తన జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనకు అంకితం చేయాలని నిర్ణయించుకుంది. రాజు విష్ణువర్ధనుడు వాసవాంబను చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆమెను వివాహం చేసుకుంటానని కబురంపాడు. వాసవాంబ రాజు ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించింది. అది తెలుసుకుని రాజు యుద్ధాన్ని ప్రకటించాడు. వాసవి రక్తపాతం, యుద్ధం నివారించడానికి ఆదిపరాశక్తి రూపాన్ని వెల్లడించింది. పవిత్రమైన అగ్నిలో ప్రవేశిస్తానని ప్రకటించింది. ఆమె నిర్ణయాన్ని సమర్థించిన వైశ్య సమాజంలోని 102 గోత్రాల వంశాల నుండి వచ్చిన జంటలతో మాఘశుద్ధ విధియేనాడు ప్రత్యేకంగా చేసిన 103 హోమగుండాలలో ప్రవేశించి ఆత్మార్పణ చేసుకున్నారు. అది విన్న విష్ణువర్ధనుడు దుఃఖంతో మరణించాడు. హోమంలో పాల్గొన్న 102 గోత్రాల జంటలు మోక్షాన్ని పొందారు. జై వాసవి.